నిజంగా ఎవరైనా మన భూమిని ఉద్దేశపూర్వకంగా సృష్టించారా? పదండి తెలుసుకుందాం. భూమి సూర్యుడి నుండి చాలా దగ్గరగా లేదా చాలా దూరంగా లేకపోవడం వల్ల జీవం ప్రారంభమైంది. ఇటీవల కొన్ని స్టడీస్ ప్రకారం భూమి సూర్యుడికి కేవలం 10% దగ్గరగా ఉంటే వేడి ఎంతగా పెరుగుతుంది అంటే దాంతో మొత్తం గ్రహం అగ్నిగోళంగా మారుతుందని, అదే 10% దూరంగా ఉంటే ప్రతిదీ మంచుగా మారుతుందని తెలియజేస్తున్నాయి. ఇంకా భూమి రొటేషన్ స్పీడ్ 10% పెరిగితే గంటకు 300 నుండి 400 కిలోమీటర్ల వేగంతో ప్రమాదకరమైన గాలులు వీస్తాయి. అదే 10% తగ్గితే ఉష్ణోగ్రత పగటిపూట 80 డిగ్రీలకు మరియు రాత్రిపూట -50 డిగ్రీలకు చేరుకుంటాయి. దీని అర్థం సూర్యుడికి దూరం మరియు భూమి యొక్క రొటేషన్ కి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉంటాయి. అదే విధంగా చంద్రుడు చాలా ఖచ్చితంగా సమలేఖనం చేయబడి మన గ్రహం భ్రమణాన్ని మరియు ఋతువులను స్థిరంగా ఉంచుతుంది. జూపిటర్ ప్లానెట్ సోలార్ ప్లానెట్స్ లో ఒక భారీ కవచంగా పనిచేస్తుంది. ఇది ప్రమాదకరమైన గ్రహ శకలాల నుండి మనలను రక్షిస్తుంది. ఆసక్తికరంగా జూపిటర్ సూర్యుడి వైపు కేవలం 10% దూరంలో ఉంటే అది భూమిని కాకుండా వీనస్ ప్లానెట్ ని రక్షిస్తుంది. అది 10% దూరంలో ఉంటే మార్స్ ప్లానెట్ దానిచే రక్షించబడుతుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే నేటి మన జీవితంలోని ప్రతి అంశం భూమి ద్వారా మాత్రమే కాకుండా మొత్తం సోలార్ సిస్టంలోని సూపర్ ఫైన్ బ్యాలెన్స్ ద్వారా నడపబడుతుంది. కాబట్టి ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఇదంతా కేవలం యాదృచ్ఛికమా లేదా ఏదైనా మోస్ట్ ఇంటెలిజెంట్ సివిలైజేషన్ ఇవన్నీ లెక్కించి మరీ ఏర్పాటు చేసిందా?